కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్కు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొంటారు. చార్మినార్ మొజంజాహి మార్కెట్ వద్ద స్పీచ్ ఇవ్వనున్నారు అమిత్ షా. ఈ నెల 6న హైదరాబాద్కు అమిత్ షా రానున్నారు. ఇంకా హైదరాబాద్కి అమిత్ షా రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కి 6న రానున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? దేశంలోనే అతి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో జరిగేటువంటి భాగ్యనగర్ గణేష్ శోభాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇటు బండి సంజయ్, అదే విధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర బీజేపీ కమిటీ ఆహ్వానం మేరకు 6వ తేదీన జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు ముఖ్య అతిథిగా. అయితే ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ అధికారులు అమిత్ షా రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్ల మీద, అదే విధంగా రాష్ట్ర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు అమిత్ షా పాల్గొనే కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున కసరత్తు నిర్వహించింది. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతంలో అమిత్ షా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా మోజంజాహి మార్కెట్ లో జరిగేటువంటి శోభాయాత్రలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అదే విధంగా ఖైరతాబాద్ భారీ గణపతి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద కూడా భక్తులకు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల మీద ఉన్నటువంటి దాన్ని బట్టి పోలీసులు ఇచ్చేటువంటి సమాచారం మేరకు, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మేరకు అమిత్ షా ట్యాంక్ బండ్ వద్దకు రావాలా వద్దా అన్నటువంటి విషయం మీద ఇంకా ఒక క్లారిటీ మాత్రం రాలేదని చెప్పవచ్చు. ప్రధానంగా దేశంలోని అత్యంత వైభవంగా జరిగేటువంటి గణేష్ శోభాయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇటు బీజేపీ రాష్ట్ర కమిటీ, అదే విధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రధానంగా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలలో, అదే విధంగా చార్మినార్ వద్ద బాలాపూర్ గణపతికి స్వాగతం పలికే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి తొలిసారిగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే దీని విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి విషయం మీద, అదే విధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో కలిసి ఒక సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చార్మినార్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అన్నటువంటి విషయం మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా మోజంజాహి మార్కెట్, చార్మినార్, ట్యాంక్ బండ్, అదే విధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు హోంమంత్రి అక్కడికి కూడా వచ్చి హాజరు అయ్యి అక్కడ పూజలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ నెల 6వ తేదీన జరిగేటువంటి నిమజ్జన ఉత్సవంలో మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారని చెప్పవచ్చు. అలాగే పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ అవుతారని తెలుస్తూ ఉంది. ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది అనుకోవచ్చు తెలంగాణ మంత్రులతో? ప్రధానంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు, అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత వైభవంగా జరిగేటువంటి శోభాయాత్రలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. అనంతరం ముఖ్య నేతలతో, బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నిటి మీద కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు, అదే విధంగా మిగతా జిల్లా నాయకులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా
కోర్ కమిటీ సమావేశంలో కూడా అమిత్ షా పాల్గొని ఇక్కడ రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద సమీక్షించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.